ఇద్దరు పిల్లల కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. రాజమహేంద్రవరం, వేలపురంలోని తమ అపార్ట్మెంట్ బయట 7 ఏళ్ల భానుప్రసాద్, 5 ఏళ్ల మోహనశ్రీ అనే చిన్నారులు ఆడుకుంటూ ఉండగా ఒక గుర్తు తెలియని మహిళ నిన్న సాయంత్రం 3:30 గంటల సమయంలో తన వెంట తీసుకువెళ్లిపోయింది. పిల్లల కిడ్నాప్ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బొమ్మూరు పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లోనే మహిళను గుర్తించి అరెస్ట్ చేశారు. పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్లోని మేర్జేగూడ వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 21 మంది మరణించారు. కంకర లోడుతో వెళ్తున్న లారీ వచ్చి తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉండగా బస్సు డ్రైవర్, 7గురు మహిళలు సహా 21 మంది మరణించారు. ఈ దుర్ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయంతో ఐసీసీ 2025 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ను కైవసం చేసుకోవడంతో భారత్లో సంబరాలు మిన్నంటున్నాయి. భారత జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల ఘన విజయంతో ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025ను టీమిండియా కైవసం చేసుకుంది. షఫాలి వర్మ, దీప్తి శర్మ అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 52 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలో భారత మహిళలు తొలిసారిగా విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత బ్యాటర్ షఫాలి వర్మ చేసిన సూపర్ 87 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక బౌలింగ్లోనూ 2 కీలక వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. దీంతో ఫైనల్ మ్యాచ్కు గాను షఫాలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా నిలిచింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఈ టోర్నీలో వరల్డ్ రికార్డు సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ 2 విభాగాల్లోనూ సత్తా చాటి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ సహా కీలకంగా 5 వికెట్లు నేలకూల్చింది. ఇక ఓవరాల్గా ఈ టోర్నీలో ఆమె 215 పరుగులు, 22 వికెట్లు పడగొట్టింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది. ప్రపంచ కప్ విజేత టీమిండియాకు బీసీసీఐ 51 కోట్లు ప్రైజ్ మనీ ప్రకటించింది. భారత మహిళల క్రికెట్ టీం ఘన విజయం దేశంలోని కోట్లాది మందిలో స్ఫూర్తిని రగిలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యావత్ దేశం మన టీంను చూసి గర్విస్తోందన్నారు. మహిళా ప్రపంచ కప్ను భారత్ కైవసం చేసుకోవడానికి గొప్ప విషయంగా ఆయన అభివర్ణించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనలో మృతుల కుటుంబాలకు ఆత్మశాంతి కోరుతూ రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద వైసీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆలయాల వద్ద ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. ఆలయాల దగ్గర వరుస పెట్టి దుస్సంఘటనలు జరుగుతున్నా సరే చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్కాని భరత్రాం విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, తలారి వెంకట్రావు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.